నేను ఉద్యోగం ఇక్కడ 1 year బ్యాక్ నేను తీసుకునే ఒక 6 months బాగా అనిపించింది ఇక్కడ బాగా అనిపిస్తుంది మనకి కావాల్సిన అంతా బాగుంటుంది మెయింటెనెన్స్ కూడా బాగుంది. నేను బెంగళూరు వైట్ బిల్డింగ్కి వచ్చాను. నాకు ఈ బిజినెస్ ఇది ప్రాబ్లం ఉండే, ఆ ప్రాబ్లము కనుగొనడానికి వచ్చిందాను. కానీ నెక్స్ట్ ఇయర్ వస్తాను. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి నేను సేమ్ ఆ బిజినెస్ వేరే వాళ్ళు చూస్తూ దానికి డెవలప్మెంట్ నేను నిన్న నైట్ 9 o'clock వచ్చాను. అంటే అలా అనిపించింది. 2 ఏళ్ళ ముందు మా పాపకు సంతానం తీసుకెళ్ళాము. సంతానం కలిగింది. ఆమె 100 మందికి రావడం జరిగింది. ఇప్పుడు దాదాపు 50 మందికి సంతానం పంచడం జరిగింది. అలాగే మా అబ్బాయికి కూడా పెళ్లి రొట్టు కావాలని వచ్చినాం. పెళ్లి రొట్టు కోసం ఎత్తులాడుతున్నాము. ఆ దూరం కొంచెం కష్టంగా ఉంది. పెళ్లి రొట్టు తీసుకున్న తర్వాత మేము తిరుపతి పోయి దర్గాలో దర్శనం చేసుకుని మళ్ళీ తిరుపతికి వెళ్తాము. ఇక్కడ ఎంతో పవిత్రత ఉందనేది మా ఇంటి ద్వారా కూడా మేము నిరూపించుకున్నాం. ఎందుకంటే మా పాప సంతానం కలగడం జరిగింది. మా అబ్బాయికి రోజు పెళ్లి రొట్టు తీసుకుని కూడా ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందనే నమ్మకంతో మేము ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా అందరికీ అనుకున్నట్టు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ. మేము తిరుపతి నుంచి వచ్చాము. వాయిస్ కొంచెం పెద్దగా చేయండి. నువ్వు మైక్ అది పెడవు అన్న, కొంచెం పెద్దగా మాట్లాడు. కానీ ఇక్కడ క్లీన్నెస్, నీట్నెస్ అనేసి మున్సిపల్ ఆఫీసు, పోలీసు, మెడికల్స్ అంతా నీట్గా చేసిండారు. క్లీన్నెస్ బాగుంది. కానీ మంచిగా డెవలప్మెంట్ చేసిండారు. మొత్తానికి అయితే మీరు అనుకున్నదైతే జరుగుతుంది. ఆరాంగా జరుగుతూ ఉంది. మంచిగా ఉంది. ఫస్ట్ టైం వచ్చాము ఈసారి. చూడడం చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంటి రొట్టె జాబ్ రొట్టె తీసుకున్నాము. ప్రస్తుతానికి చాలా హ్యాపీగా ఉంది. మేము జాబ్ కోసం వచ్చాము. ఇంటి రొట్టె జాబ్ కోసం, ఇల్లు కట్టుకున్నాక జాబ్ కోసం. ఇదే ఫస్ట్ టైం రావడం. అదే రాలేదు, ఇదే ఫస్ట్ టైం. జరుగుతుంది చెప్తారు కాబట్టి మేము వచ్చాము ఈసారి. జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వస్తాం. అవునా, చాలా బాగుంది. చాలా జనాభా ఉంది. చాలా బాగుంది. సెక్యూరిటీ కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. కేరింగ్ కానీ పోలీస్ సెక్యూరిటీ కానీ చాలా బాగుంది. బందోబస్తు కానీ చాలా బందోబస్తు బాగా చేశారు. డిపార్ట్మెంట్ తరఫున అంతా బాగా సపోర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ తరఫున బాగా మేము గుంటకల్ నుంచి వచ్చాము. ఏ ఇబ్బంది లేదు, బాగా జరుగుతుంది. ఏం డిస్టర్బెన్స్ జరుగుతుంది. అనంతపురం జిల్లా గుంటకల్ నుంచి వచ్చాము. కొంచెం పెద్దగా మాట్లాడండి. గుంటకల్ నుంచి వచ్చాము. కొంచెం పెద్దగా మాట్లాడండి. బాగుంది. అంటే ఎవరు అవుతున్నారు మీరు? ఇంటి రండి. ఆరోగ్యం గురించి అంటే ఎలా ఉంది ఇక్కడ? పెద్ద పండుగలాగా ఒక ఉత్సవంలాగా జరుగుతుంది. అంటే మీకు ఎలా ఉంది ఇక్కడ? సంతోషంగా ఉంది. బాగానే సంతోషంగా ఉంది. అంటే ఎన్నిసార్లు వచ్చారు మీకు? ఫస్ట్ సార్ ఇది. అంటే నెక్స్ట్ కానీ రాబోతారు. మీరు నెక్స్ట్ రావాలని చెట్టు ఎలా ఉంది ఇక్కడ? పెద్దగా మాట్లాడు. ప్రతిసారి ఇట్లాంటి ఉత్సవం జరిగినప్పుడల్లా మీరు వస్తుంటారా? అంటే ఎలా ఉంది ఇక్కడ? అక్క మీకు ఎలా ఉంది ఇక్కడ? అంటే చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాము. మా అమ్మ వాళ్ళు చిన్నతనం నుంచి తీసుకొని వస్తున్నాము. మేము మా బిడ్డల్ని తీసుకొని వస్తున్నాము. అనుకున్నట్టు జరుగుతూ ఉన్నాయి, చేస్తున్నాయి. అంటే రొట్టెలు లేరా మీరు? రొట్టెలు లేము. పిల్లలు కూడా పోయి ఉన్నారు. వదలని పట్టుకున్నాడు. అంటే ఏ రొట్టెలు లేరు? వ్యాపారం రొట్టి, పెళ్లి రొట్టి, ఆరోగ్య రొట్టి కోసం వచ్చాము. ప్రతిసారి ఉంటారా? అంటే ఇట్లాంటి ఉత్సవం ఆరోగ్యము చదువు, పెళ్లి, ఆరోగ్యము, చదువు, వ్యాపారం అనేది భాగ్యం అనేది
బతులకు బదులు చేసుకుంటాము. పెళ్ళి మాత్రం జరిగితే ఇది మొన్న మా అబ్బాయికి పెళ్ళి అయింది, ఈసారి సంతానం రొట్టె కోసం వచ్చాము. అంటే మొత్తానికి ఇక్కడైతే ఇక్కడ పోలీసు వాళ్ళు అంతా బాగా ఇంతమందిని ఇది చేస్తున్నారంటే వాళ్ళు చేయకపోతే ఎలా జరుగుతుంది?